ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం నుంచి భర్తీ చేయనున్న రాజ్యసభ సభ్యుల ఎంపికలో మాదిగలకు ఒక సీటు కేటాయించాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ, పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలతో పాటు శాసనమండలి సభ్యులు ఎన్నికల్లో కూడా మాదిగలకు మొండిచేయి చూపించారని విమర్శించారు. బుధవారం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జిల్లా కేంద్రంలో మాట్లాడారు. గతంలో తెలంగాణ నుంచి 2 పార్లమెంటు స్థానాల్లో మాదిగలు ఉన్నప్పటికీ రాజ్యసభలో కూడా 2 మాదిగలకు అవకాశం కల్పించాలని ఆయన తెలిపారు. ఇలా ఉంటే మాదిగల వల్లే రాజకీయ భవిష్యత్తు లభించిందని చెప్పుకున్న సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడి నుంచి సీఎం అయ్యే వరకు ప్రతి సందర్భంలోనూ మాదిగలకు అన్యాయం చేశారని విమర్శించారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలతో పాటు శాసనమండలి సభ్యులు ఎన్నికల్లో కూడా మాదిగలకు మొండిచేయి చూపించారని విమర్శించారు. ఇప్పటి వరకు చేసిన నష్టాన్ని పూడ్చేందుకైనా సీఎం రేవంత్ రెడ్డి రాజ్యసభ సీటు మాదిగలకు దక్కేలా చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే రానున్న రోజుల్లో మాదిగల నుంచి కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఖాళీ 2 రాజ్యసభలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అందులో మాదిగలకు ఒకటి కేటాయించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే సీనియర్లుగా మాదిగలు ఉన్నారో, లేదా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని దశాబ్దాలుగా ఎవరైతే ఉన్నారో, క్రియాశీలంగా ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా 2లో ఒకటి మాత్రం మాదిగలకు కేటాయించాలని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. గౌరవ ప్రతిపక్ష నాయకుడు, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారికి, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు గౌరవ మల్లికార్జున ఖర్గే గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను విజ్ఞప్తి చేయడానికి కారణం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో సామాజిక వర్గాల్లో అత్యధిక జనసంఖ్య గల కులం మాదిగలు నంబర్ 1. నంబర్ 2, గత లోక్సభ ఎన్నికల్లో ఈ తెలంగాణలో ఉండబడే 17 నియోజకవర్గాల్లో 3 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నా ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ఇవ్వలేదు. దానివల్ల తెలంగాణ రాష్ట్రం నుంచి మాదిగలకు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. లోక్సభలో తెలంగాణ రాష్ట్రం నుంచి లోక్సభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఎస్సీల ప్రాతినిధ్యం ఉన్నది, ఎస్టీల ప్రాతినిధ్యం ఉన్నది, బీసీల ప్రాతినిధ్యం ఉన్నది, మైనార్టీల ప్రాతినిధ్యం ఉన్నది, ఓసీల ప్రాతినిధ్యం ఉన్నది. కానీ ఎస్సీలో 3 నియోజకవర్గాలు ఉంటే తెలంగాణలో ఎస్సీలో 100కి 75-80% ఉన్న మాదిగలకు మాత్రం లోక్సభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ మాదిగలకు టికెట్ ఇవ్వకపోవడమే మాకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అత్యధిక జనసంఖ్య గల మాదిగలు, కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున లేదా తెలంగాణలో లోక్సభలో మాకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అప్పుడు టీడీపీ నుంచి ఇదే ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట నుంచి అప్పుడు మాజీ ఎమ్మెల్యేగా ఉండబడి ఆకారం సుదర్శన్కు టీడీపీ రాజ్యసభ ఇచ్చేసింది. అప్పటికి 2 లోక్సభలో ఉన్నారు, కానీ టీడీపీ రాజ్యసభ ఇచ్చేసింది. నాగర్ కర్నూలు నుంచి మంద జగన్నాథం టీడీపీ తరఫున గెలిస్తే కాంగ్రెస్ నుంచి నందెల్లే గారు ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకుడైన నందెల్లే గారికి కాంగ్రెస్ రాజ్యసభలో పంపింది. అంటే లోక్సభలో 2 ఉన్నారు, రాజ్యసభలో 2 ఉన్నారు. ఆనాడు తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం, కానీ ఈరోజు లోక్సభలో ఒక్కరు లేరు, రాజ్యసభలో ఒక్కరు లేరు.